నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత వెళుతున్న తీరు, ఆమె నిజ జీవితంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు నిత్యం జనాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి సమంత తీరు చర్చనీయాంశం అయ్యింది. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న సమంత సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. యంగ్ హీరోయిన్స్ సైతం ఫిదా అయ్యేలా స్టైలిష్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఎక్స్పోజింగ్ చేస్తూ జనాం చూపు తనపై పడేలా చేసుకుంటోంది సమంత. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట రచ్చచిస్తున్నాయి. అందాల సునామీ సృష్టిస్తూ కుర్రకారులో సెగలు పుట్టించింది సమంత. దీంతో దిశా పటాని లాంటి హాట్ బ్యూటీస్ కూడా సమంత మాయలో పడిపోయారు. ఇక కుర్రాళ్ళైతే ప్రేమ బాణాలు విసురుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా తన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఫోటోషూట్ చేసింది సమంత. ఈ వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ సందర్భంగా ఆ మూవీ హీరో వరుణ్ ధవన్ తో కలిసి కత్తి లాంటి ఫొటోస్ దిగింది సమంత. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లను రూపొందించిన డైరెక్టర్లు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. కాగా ఈ మధ్య కాలంలో సమంతకు బోలెడన్ని ఇబ్బందులు చుట్టుముంటాయి. అందులో ప్రధానమైనది అనారోగ్యం. గత కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే వ్యాధితో ఆమె బాధపడుతోంది. ఈ వ్యాధికి మెరుగైన చికిత్స తీసుకోవడానికి కొంతకాలం పాటు సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది సమంత. సినిమాల్లో స్టార్ స్టేటస్ పట్టిన తీరు, అక్కినేని ఫ్యామిలీలో ఎంట్రీ, ఆ తర్వాత తెగదెంపులు, మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి, స్నేహితులతో ఎంజాయ్ మూమెంట్స్, రెండో పెళ్లి, ఇలా సమంత గురించి నెట్టింట్లా ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇవేవి పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తుంది సమంత. తనకు సంబంధించిన అన్ని విషయాలను ఓపెన్ గా మాట్లాడుతూ ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. లైఫ్ ఈజ్ మై చాయిస్ అంటూ ఎందరికో ఆదర్శం అవుతోంది సమంత. గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్తో పాటు బాలీవుడ్ సినిమాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అయితే సమంత ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, మళ్ళీ ఆమె అనారోగ్యం అయ్యే అవకాశాలు లేకపోలేదని కొంతమంది నెట్టింట్లో కామెంట్లు పెడుతున్నారు. మరి సమంత ఆరోగ్యం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ సొమ్మేం పోతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.